గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్ అయ్యారు. గుజరాత్లో అర్ధరాత్రి ఆయన్ను అరెస్ట్ చేశారు. పొగాకు వ్యాపారి అభి కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు నూజివీడు పోలీసులు. పొగాకు విక్రయాల్లో సూర్యచంద్రం ముస్తఫా మధ్య తేడాలొచ్చాయి. సూర్యచంద్రం తనయుడు అభితో పాటు లారీ డ్రైవర్ను జూలై 27న కిడ్నాప్ చేసినట్టుగా ఆరోపణలున్నాయి. అప్పటి నుంచి పరారీలో ఉన్నారాయన. ఈ ఘటనపై ఇప్పటివరకు 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న ముస్తఫా ఆయన తనయుడు బషీర్ కోసం గాలింపు చేపట్టారు. ఆచూకీ చెప్తే రివార్డిస్తామని కూడా పోలీసులు ప్రకటించారు. ఇప్పుడు గుజరాత్లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను ఎట్టకేలకు పోలీసులు గుజరాత్లో అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని స్థానిక కోర్టులో హాజరుపరిచి తర్వాత నూజివీడు తరలిస్తారని చెప్పేసి మనకి విశ్వసనీయంగా తెలుస్తోంది. పూర్తిగా అయితే ఈ నెల 27న కోయిలగూడెకు చెందినటువంటి చంద్రరావు అనే పొగాకు వ్యాపారి, అదేవిధంగా ముస్తఫాకు మధ్య పొగాకు వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో వివాదం నడుస్తున్న క్రమంలోనే 27వ తారీఖు రాత్రి సమయంలో ఆ లారీతో సహా ఆయన కొంతమందిని కిడ్నాప్ చేశారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే కేసులో ముస్తఫాతో పాటు ఆయన కుమారుడు బషీర్, అదేవిధంగా మరికొంతమంది నిందితులుగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఘటన జరిగిన రోజు 5గురిని అదుపులో తీసుకున్నారు. తాజాగా మరొక వ్యక్తిని, అంటే ఇప్పుడు టోటల్గా కూడా 6గురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అయితే ముస్తఫా, బషీరు ఇద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, పరారీలో ఉండటంతో పోలీసులు ముస్తఫా కోసం, ఆయన కుమారుడు బషీర్ కోసం పెద్ద ఎత్తున కూడా బృందాలను ఏర్పాటు చేసి 3-4 బృందాలను ఏర్పాటు చేసి ఏలూరు డీఎస్పీ శ్రవణ ఆధ్వర్యంలో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ముస్తఫా కోసం ఆచూకీ తెలిపితే వారికి నగదు బహుమతి కూడా ఇస్తామని ఇప్పటికే పోలీసులు ప్రకటించిన సందర్భం. అయితే కీలకంగా కూడా ఆయనకు సంబంధించిన సమాచారం దొరకడంతో గుజరాత్లో అదుపులోకి తీసుకుని ముస్తఫాను ప్రస్తుతం అయితే నూజివీడు తరలించేందుకు అయితే పోలీసులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా బషీర్ కోసం కూడా గాలిస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 6గురు అరెస్ట్ అయిన నేపథ్యంలో దీనికి సంబంధించిన వ్యవహారం మీద పూర్తిగా అయితే పోలీసులు 1-2 రోజుల్లోనే ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించిన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా సుగాతో రవి, టీవీ 9 ఏలూరు నుంచి.